హలో ఫ్రెండ్స్, ఈరోజైతే చక్కటి ముగ్గుతో పాటు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ పొడుపు కథలు కూడా రెడీగా ఉన్నాయి. దానికి కరెక్ట్గా ఆన్సర్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఈలోపు అందరూ కామెంట్ బాక్స్లో ట్రై చేయండి. అలాగే ఈరోజు ముగ్గు మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో స్టార్ట్ చేసేద్దామా? మొదటి పొడుపు కథ. అంగట్లో కొంటారు, ముందర పెట్టుకొని ఏడుస్తారు. రెండో పొడుపు కథ. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. మూడో పొడుపు కథ. ఆకారం పుష్టి, నైవేద్యం నష్టి. నాలుగో పొడుపు కథ. ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి భోజనం చేస్తాం. ఐదో పొడుపు కథ. అగ్గి మీద గుగ్గిలం, అటు ఇటు తిప్పితే అరక్షణం. ఆరో పొడుపు కథ. ఆకు పుల్లన, కాయ చప్పన. ఏడో పొడుపు కథ. ఆకులేని చెట్టు గలగలమంది. ఎనిమిదవ పొడుపు కథ. ఆకులు లేకనే ప్రాకెడి తీగ. తొమ్మిదో పొడుపు కథ. ఇచ్చేవాడు అతని, పుచ్చుకునేవాడు అతని. పదో పొడుపు కథ. ఇల్లంతా వెలుగు, బల్ల క్రింద చీకటి. 11వ పొడుపు కథ. ఈకలు లేని కోడి ఇల్లెక్కింది. 12వ పొడుపు కథ. ఇల్లంతా తిరిగి మూలన కూర్చుంటుంది. 13వ పొడుపు కథ. ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన ఒకటే దూలం. 14వ పొడుపు కథ. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఊరంతా వ్యాపకమే. 15వ పొడుపు కథ. ఊరంతా తిరిగిన గడప ముందొచ్చి ఆగుతాయి. 16వ పొడుపు కథ. ఊరందరికీ ఒకే దీపం. 17వ పొడుపు కథ. ఎగిరిన ఎగురును, ఉరికిన ఉరుకును. 18వ పొడుపు కథ. ఎంత దానం చేసినా తరగని నిధి, అంతకు అంతే పెరిగేది. 19వ పొడుపు కథ. ఎందరు ఎక్కిన విరగని మంచం, అందరినీ మోసే మంచం. 20వ పొడుపు కథ. ఏడిస్తే ఏడుస్తుంది, నవ్వితే నవ్వుతుంది. 21వ పొడుపు కథ. ఏరంతా ఇసుకే, బొక్కలే. 22వ పొడుపు కథ. ఐదుగురిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు. 23వ పొడుపు కథ. 5 వేళ్ల అప్పడం గోడ మీద కూర్చుంటుంది. ఈ పొడుపు కథలన్నీ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి చూసి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.